హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అనుకోకుండా తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. తిరుపతికి వెళ్లే రూట్ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి చాలా దారుణమైన రోడ్లు ఏర్పడ్డాయి. మొన్న కురిసిన వర్షాలకు చాలా ఘోరంగా ఉన్నాయి. మన తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వెళ్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం మంచిది. ఇది సెట్టిగుంట రైల్వే స్టేషన్. మంచి టర్నింగ్లో ఉంటుంది. నైట్ టైమ్స్ లైట్ లేకుండా వచ్చామంటే చాలా ఇబ్బంది. ఈ బిల్డింగ్ చూడడానికి చాలా పాతదిలా ఉంది, కానీ ఇదే రైల్వే స్టేషన్. ఒకసారి రోడ్లు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఈ కార్తీక మాసాలు ఎక్కువ భక్తులే జర్నీ చేస్తూ ఉంటారు. ఇటువంటి రోడ్ల మీద ప్రయాణం చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. కొంచెం చూసుకొని వెళ్ళడం చాలా మంచిది. మా టైం బాగాలేనట్టుంది. మేము స్టార్ట్ అయినప్పుడు క్లైమేట్ బాగానే ఉంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. బాలుపల్లి అడుగులేకి వస్తానే ఫుల్ వర్షము. ఈ వర్షంలోనే చిన్నగా తగ్గుద్దాం అని చెప్పేసి అలాగే కొంచెం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ వర్షం తగ్గేలా లేదనేసి సైడ్గా ఆపుకుందాం అనుకున్నాము. కొంచెం ముందుకు వెళ్ళగానే దగ్గరలో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఈ వర్షంలో కూడా టిఫిన్ చేస్తుందామా. టైం ఇప్పుడు 10:40 అయ్యింది. ఇంకా వేడివేడిగా ఈ వర్షంలో టిఫిన్ చాలా బాగుంది. టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ రూట్లో వెళ్ళేటట్టయితే ట్రై చేయండి. ఇంకా వర్షం తగ్గింది కదా అనేసి స్టార్ట్ అయ్యాము. జర్నీ చాలా కష్టంగా ఉంది. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా అనేసి ఆలోచన చేయలేదు. ఒకసారి ఈ వ్యూ చూడండి. ఇది చూడగానే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏదో అడవిలోకి వెళ్తున్నాం, నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్తున్నాం, మిస్ అయిపోతామేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ అడవిలో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. పైన రాళ్లపై నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది వ్యూ. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా ఆడుకుంటారు, కానీ డేంజర్ ఏరియా. మామండూరు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందంట లోపల. నాకు కూడా తెలీదు. చాలాసార్లు వెళ్దాం అనుకున్నా కానీ మిస్ అయింది. ఈసారి కూడా ఇప్పుడు మనకు అంత టైం లేదు. వర్షం రాకముందే వెళ్ళిపోవాలి. సిల్వర్ బిల్ స్కూల్ అంట. ఇది హైవే పక్కన ఉంది, కరకంపాడి. ఆ స్కూల్ ముందు పక్కన రోడ్డు చూడండి ఒకసారి. ఇదేదో కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోయినట్టుంది. రైల్వే బ్రిడ్జ్ చాలా రోజుల నుంచి అలాగే ఉన్నట్టుంది. చాలా పాత పడిపోయింది. నేను వీడియో తీస్తుంటే ఎవరో ముసలాయన అడ్డం వస్తున్నాడు. ఇక్కడ ఉన్న కంపెనీల్లో నెంబర్ 1 కంపెనీ ఏదైనా ఉందంటే కరకంపాడి అమర్ రాజా కంపెనీ. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ, కానీ తినింది కరిగేంత వరకు పని చేపిస్తారు. ప్రతి శనివారం ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ 4 ఇయర్స్ బాగానే ఉండే. ఇప్పుడు ఎట్లుందో రూల్స్ తెలీదు. మొత్తానికి తిరుపతికి అయితే వచ్చేసాము. ఇక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదటి గుర్తొచ్చేది తిరుపతి వెంకటేశ్వర స్వామి. మా బ్రదర్ ఏదో మెడిసిన్ కావాలంటే హాస్పిటల్ లాగా వెళ్ళాము. ఎలాగో వచ్చాం కాబట్టి. ఇతను ఎవరో మన మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో అఘోరి లాగా ప్రవర్తించాడు. పాపం వీళ్ళ హాస్పిటల్ ని దీవించేదానికి వచ్చాడు అనుకున్నాం. ఇంకా తర్వాత తెలిసింది మాకు కూడా అతను ఒక తాగుబోతూ డబ్బుల కోసం వచ్చాడని. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. ఒకసారి చూడండి.